హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాత్విక్. నేను ఇప్పుడైతే ఆ కొండపైకి వెళ్ళబోతున్నా. గేట్ దగ్గరకు అయితే వచ్చేసాను. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన చెట్లతో కొండంతా నిండి ఉంది. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టండి. ఎంట్రన్స్లో ఒక గ్యాలరీ అయితే ఉంది. ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ రాతి శిల్పాలు అయితే లోపల ఉన్నాయి. గ్యాలరీ ముందు భాగాన గ్రీనీస్గా అందంగా చాలా నీట్గా అయితే ఇక్కడ నిర్వాహకులు మెయింటైన్ చేస్తున్నారు. గ్యాలరీ ముఖద్వారం పై భాగంలో అయితే స్వస్తిక్ సింబల్ ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళుతున్నాము. ఎంట్రన్స్లో అదిరిపోయింది. పెద్ద కాళీమాత విగ్రహం అయితే ఉంది. చూసారా, సూపర్. ఇప్పుడు మనం పక్కన ఉన్న చిన్న చిన్న విగ్రహాలను అయితే చూద్దాం. తవ్వకాలలో ఇక్కడ బయటపడ్డ విగ్రహాలు ఇవన్నీ. సాలిహోండం అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ఒక గ్రామం. ఇది వంశధార నది ఒడ్డున ఒక కొండపైన ఉంది. ఇది ఒక చారిత్రాత్మక ముఖ్యమైన బౌద్ధ స్మారక చిహ్నంగా ప్రసిద్ధి చెందింది మరియు పురాతన కళింగలో ఒక ప్రధాన బౌద్ధ కేంద్రంగా ఉండేదని నమ్ముతారు. మీకు ఈ గ్యాలరీ చూపించిన తర్వాత కొండపైకి అయితే వెళతాను. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొండపైన ఇంకా బాగుంటుంది. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విగ్రహాలకి కొన్ని తలలు విరిగిపోయి ఉన్నాయి కదండి. అవన్నీ ఈ పక్కన మూలనైతే పెట్టున్నారు. ఇప్పుడైతే కొండపైకి వెళుతున్నానండి. కొండపైకి వెళ్ళడానికి ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ధ్యానం చేసుకోవడానికి అనుకుంటా వృత్తాకారంలో అయితే ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం గురించి కొంత వివరణ అయితే ఉంది. కావాలంటే హోల్డ్ చేసి చదవండి. నేను కూడా వివరిస్తాను మీకు. ఇప్పుడు కొండపైకి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రదేశం గురించి మీకు అర్థమయ్యేటట్లు నేను వివరిస్తాను. ఈ ప్రదేశాన్ని పూర్వం సాలిపేటిక లేదా సాలివాటిక అని పిలిచేవారు. దీని అర్థం బియ్యం నిల్వ చేసే ప్రదేశం లేదా ఎముకల పెట్టె. అంటే బౌద్ధ అవశేషాల కారణంగా అలా పిలిచేవారు. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో మరియు కళింగపట్నంకు పశ్చిమాన 5 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉంది. ఇక్కడ చరిత్ర గురించి కొంత వివరణ అయితే తెలుసుకుందాం. ఈ ప్రదేశం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు బౌద్ధ మతంలో ఒక ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. 1919లో గిడుగు వెంకటరామమూర్తి ఈ ప్రదేశాన్ని తొలిసారిగా కనుగొన్నారు. బౌద్ధ మత కేంద్రం సాలిహోండంలో థేరవాదం, మహాయానం మరియు వజ్రయానం అనే 3 బౌద్ధ దశలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. పురావస్తు ఆధారాలు, ఇక్కడ జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ స్తూపాలు, ఒక చైతన్య గృహం, విహారాలు, మఠాలు మరియు శాసనాలు బయటపడ్డాయి. తార, మరీచి వంటి దేవతల విగ్రహాలు కూడా కనుగొనబడ్డాయి.
ఇక్కడ జరిగిన వ్యాపార సంబంధాలు, ఇక్కడ రోమన్ నాణేలు మరియు ఇతర కళాఖండాలు లభించడం ద్వారా పురాతన కాలంలో రోమన్లు మరియు ఆగ్నేయాసియా దేశాలలో సముద్ర వాణిజ్యం ఉండేదని తెలుస్తుంది. ఈ సాలిహోండం గురించి ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈ ప్రాంతం నుండే బౌద్ధ మతం సుమత్రా మరియు ఇతర తూర్పు దేశాలకు వ్యాపించిందని నమ్ముతారు. భారత పురావస్తు శాఖ ASI ఈ స్తూపాలు మరియు శిల్పాలను రక్షిస్తోంది. ఇవి సాంస్కృతిక వారసత్వాన్ని మరియు చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తాయి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తుంది వంశధార నది అండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్న సముద్ర తీరంలో అయితే కలుస్తుంది. నేను మీకు ఆ ప్రదేశం కూడా వెళ్ళి చూపిస్తాను. ఈ కొండని మనం దూరం నుంచి చూసినట్లయితే ఒక కిరీటంలా కనిపిస్తుంది. కొండకి కిరీటం పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఈ భాగమే మనం లోపల నుండి చూస్తే ఈ విధంగా అయితే ఉంది. ఈ కొండ వెనకే ఇంకొక కొండ ఉంది. ఆ కొండపైన వేణుగోపాల స్వామి గుడి అయితే ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర లేదా కొన్ని చోట్ల తిరణాలు అని అంటారు కదా, ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. లాస్ట్ వీక్లో 10 రోజులు అటు ఇటుగా. ఇప్పుడు మీకు కళింగపట్నం బీచ్ని అయితే చూపిస్తాను. కళింగపట్నం లైట్ హౌస్ ఇది. నేను చిన్నప్పుడు పైకి ఎక్కాను, అప్పుడు పర్మిషన్ ఉండేది. ఇప్పుడు పర్మిషన్ లేదు, పైకి ఎవరికి ఎక్కనివ్వడం లేదు. బీచ్కి అయితే వచ్చాను. వెల్కమ్ టు పోర్ట్ కళింగ. చుట్టూ గుళ్ళు అయితే ఉన్నాయండి. రైట్ సైడ్ ఒక గుడి, లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంది. ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ త్వరలో స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ప్రజెంట్ అయితే ఏమీ లేవు. వంశధార నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీలో ఎంతమందికి సాలిహోండం, వేణుగోపాల స్వామి గుడి, జాతర మరియు కళింగపట్నం బీచ్ తెలుసో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకో విషయం, గార మండలంలో ఉమర్విల్ అనే విలేజ్ మాది. పక్కనే వేణుగోపాల స్వామి జాతర అయిపోయిన తర్వాత మా ఊరు జాతర, మా ఇంటి విలువేలిపోయిన ఎల్లమ్మ తల్లి జాతర అయితే ప్రతి సంవత్సరం మార్చిలో జరుగుతుంది. ఎల్లమ్మ తల్లి జాతర మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. మీకు సాలిహోండం కొండపై నుంచి చూపించాను కదండి, వంశధార నది ఇలా వచ్చి అక్కడైతే సముద్రంలో కలుస్తుంది. నది సముద్రం కలిసిన ప్రదేశం. ఈ వీడియో చేయడానికి ముందే వైజాగ్ భీమిలి సమీపంలో ఉన్న బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ అయిన తొట్లకొండ గురించి వీడియో చేయడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను పెడతాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి.